నేను లెక్క పనిచేసిన ఈ లంచోట్లుగా ఎల్బీ నగర్ లో మొత్తం సుధీర్ గారు క్రీమ్ అంతా తీసుకోపోతే ఈ పనికిరాను దోలాడి బతిలాడి ప్రెసిడెంట్ కి పెట్టిన. ఎవడు రామరెడ్డి గారు లేడు అప్పుడు, రేవంత్ రెడ్డి అన్ను పెట్టుకుని పైసలు ఇస్తారని చెప్పి ఇక అవన్నీ వేరే ఈక్వేషన్. జనాలు ఓట్లు వేస్తారా బాబు నిలబడి అని చెప్తే నన్ను కూర్చోబెట్టి బతిలాడి బామాలి నిలబెట్టింది. నేను వేస్తలేరన్నా ఎందుకని చెప్తే లేదు పైసలు ఇచ్చినా గెలవాలంటే లాస్ట్ టైమే పైసలు ఇచ్చి చేతులు కాల్చుకున్నా, మళ్ళీ ఇప్పుడు పైసలు ఇచ్చి చేతులు కాల్చుకోవడం, జనాలే ఓట్లు వేస్తలేరు. నేను పెట్టి కాంగ్రెస్ పార్టీకి అదే నేను తప్పు చేస్తున్నారా, బీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చినట్టు పోలేదు, పోయినట్టు నేను ఏమవుతుంటి మా కొడుకు మన కాంటాక్ట్ చేయడానికి నాకు న్యాయం జరగదని ఆ ఆక్రోషంతోనే కాంటాక్ట్ చేసి డబ్బులు కలిసి పెట్టి అందరికి మాకిచ్చు. స్టేట్ కాంగ్రెస్ హై లెవెల్ లీడర్లకు అందరికి క్వశ్చన్ మార్క్. ఐవైసీ పేమెంట్ ఫ్యూచర్ ఇప్పుడు టోటల్ గా 13 లక్షల చిల్లర చీలిక అయింది కదా, 50 రూపాయలు అయితే కట్టాలి కదా. 50 రూపాయలు కడితే ఎంత అయితే, 7 లక్షల ఓట్లకి కడితే ఎంత అవుతుంది, 3.5 కోట్లు. ఐవైసీకే 3.5 కోట్లు. ఈ మెంబర్షిప్ ఏనికే సేమ్ 50 వేసుకో ఎంత అవుతుంది, ఇవి 3.5. పైసలు ఇస్తేనే కడతాం. పైసలు ఎదురెళ్ళినాం కాబట్టి అక్కడ అంత రెస్పాన్స్. 2.5 లక్షల మేయాటి అంటే పిల్లల పథకమా అంత. పల్మూరు వెంకట గారు దెబ్బకు డ్రాప్ అయిన కొడుకు, వాడు మిట్టపల్లి వెంకటేష్ దగ్గర ఘోషేశ్వరని అనిల్ యాదవ్ ఇలా వెంకట గారికి ఉన్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది, జీరో అయిపోయినాడు. నేను లెక్క పనిచేసిన ఈ లంచోట్లుగా ఎల్బీ నగర్ లో మొత్తం సుధీర్ గారు క్రీమ్ అంతా తీసుకోపోతే ఈ పనికిరాను దోలాడి బతిలాడి ప్రెసిడెంట్ కి పెట్టిన. ఎవడు రామరెడ్డి గారు లేడు అప్పుడు, రేవంత్ రెడ్డి అన్ను పెట్టుకుని పైసలు ఇస్తారని చెప్పి ఇక అవన్నీ వేరే ఈక్వేషన్. జనాలు ఓట్లు వేస్తారా బాబు నిలబడి అని చెప్తే నన్ను కూర్చోబెట్టి బతిలాడి బామాలి నిలబెట్టింది. నేను వేస్తలేరన్నా ఎందుకని చెప్తే లేదు పైసలు ఇచ్చినా గెలవాలంటే లాస్ట్ టైమే పైసలు ఇచ్చి చేతులు కాల్చుకున్నా, మళ్ళీ ఇప్పుడు పైసలు ఇచ్చి చేతులు కాల్చుకోవడం, జనాలే ఓట్లు వేస్తలేరు. నేను పెట్టి కాంగ్రెస్ పార్టీకి అదే నేను తప్పు చేస్తున్నారా, బీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చినట్టు పోలేదు, పోయినట్టు నేను ఏమవుతుంటి మా కొడుకు మన కాంటాక్ట్ చేయడానికి నాకు న్యాయం జరగదని ఆ ఆక్రోషంతోనే కాంటాక్ట్ చేసి డబ్బులు కలిసి పెట్టి అందరికి మాకిచ్చు. స్టేట్ కాంగ్రెస్ హై లెవెల్ లీడర్లకు అందరికి క్వశ్చన్ మార్క్. ఐవైసీ పేమెంట్ ఫ్యూచర్ ఇప్పుడు టోటల్ గా 13 లక్షల చిల్లర చీలిక అయింది కదా, 50 రూపాయలు అయితే కట్టాలి కదా. 50 రూపాయలు కడితే ఎంత అయితే, 7 లక్షల ఓట్లకి కడితే ఎంత అవుతుంది, 3.5 కోట్లు. ఐవైసీకే 3.5 కోట్లు. ఈ మెంబర్షిప్ ఏనికే సేమ్ 50 వేసుకో ఎంత అవుతుంది, ఇవి 3.5. పైసలు ఇస్తేనే కడతాం. పైసలు ఎదురెళ్ళినాం కాబట్టి అక్కడ అంత రెస్పాన్స్. 2.5 లక్షల మేయాటి అంటే పిల్లల పథకమా అంత. పల్మూరు వెంకట గారు దెబ్బకు డ్రాప్ అయిన కొడుకు, వాడు మిట్టపల్లి వెంకటేష్ దగ్గర ఘోషేశ్వరని అనిల్ యాదవ్ ఇలా వెంకట గారికి ఉన్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది, జీరో అయిపోయినాడు.